లోకి వచ్చి ఇప్పుడు 9 నెలలు పూర్తిగా వస్తుంది. సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి? బాగానే ఉంది. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు. ఆయన ఏ విధంగా ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులకి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? ఇప్పుడు మీద పర్వాలేదు, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో పూర్తి అవగాహన మీకు ఏ విధంగా ఉంది ఈ 9 నెలల పరిపాలనలో? ఒక చిన్న మాట. కాకపోతే లారీ డ్రైవర్స్, మోటార్ ఫిట్స్ మొత్తం నాశనం అయిపోయారు. కిరాయిలు లేవు, వాళ్ళ ర్యాపిడ్ మూలాన కనీసం అద్దెలు కూడా చూడలేని పరిస్థితి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మోటార్ ఫిట్ మొత్తం నాశనం చేసి పెట్టారు. వీళ్ళ అధికారాల గురించి, వీళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవడానికి, వీళ్ళ కోసం, వీళ్ళ సంపద గురించి చూస్తున్నారు. కానీ పేదవాడికి ఏంటి, ఒక ఆరోగ్యం, తర్వాత వచ్చి ఏదైనా ఇల్లు లేనివాడికి ఒక కొంప ఆస్కారం చేసి రూపాయి ఇవ్వకుండా ఏంటి పిల్లల్ని ఒకవేళ అంత పేదగా ఉంటే చెప్పుకుంటే సార్ ఇది మా పరిస్థితి అంటే వాళ్ళకి ఉపయోగం కలిగితే ఏదైనా చేస్తే బాగుంటుంది. ఈ లక్ష వీళ్ళు ఇచ్చే రూపాయి ఓట్లకి, ఎలక్షన్లకి 100,000 ఇచ్చి కొంతమందికి ఇచ్చి, కొంతమందికి వాళ్ళు తిట్టి వీళ్ళు తిట్టి ఇచ్చి ఈ బాధలు చాలా పడుతున్నారు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తానన్నాడు. నిన్న ఒక మీటింగ్లో సంపద సృష్టించే మార్గం నా చెవిలో చెప్పండి అన్నారు. చెప్పండి అంటే అది అంతా ఆయనకే తెలియాలా, అంతా వాళ్ళ మేధావులు. మనదేముందండి, పొటకాపొట తెచ్చుకొని తినేవాళ్ళం మనకు ఆస్కారం లేదు. మనం వాళ్ళతో మాట్లాడే అంత కెపాసిటీ కూడా లేదు. మనం అందరం ఎంతసేపు మనకు చెయ్యాడితే కానీ డొక్కాడదు. మన పరిస్థితి అది. పేదవాళ్ళకి ఏదైనా ఆస్తి గల వాళ్ళకి తీసేయండి, బాగా కడిగి. ఇప్పుడు ముసలి ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, తీసుకొని తండ్రికి వచ్చిన పింఛను కూడా లాక్కొని వెళ్ళిపోయి దెంగి తాగి నాశనం చేస్తున్నారు. అలాంటి ముసలి వాళ్ళకి ఏదైనా ఆస్కారం మందులకి నెలకి 4,000 ఇస్తున్నారు. ఒక 500 నెలకి వాళ్ళు తినడానికి ఇడ్లీ కానీ వాటికి కానీ అన్నా క్యాంటీన్ పెట్టారు, బాగుంది. ఒక 500 నెలకు 1,000 రూపాయలు ఇచ్చారు అనుకోండి, అవి ఉంచి ఆయన్ని ఆ 5 రూపాయలతో అలా చదువుకుంటాడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ పోవాలంటే చాలా కట్టుదిట్టం చేయాలి. ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మెరుగైన మార్పులు తీసుకొచ్చారు. అంబులెన్సులు మనం విజయవాడలోనే ప్రారంభించారు, చూసాం కూడా. ఇప్పుడు ఆరోగ్యశ్రీని ఎత్తేస్తున్నామని చెప్పి రీసెంట్గా ఒక ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. ఆరోగ్యశ్రీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆరోగ్యశ్రీ ఎత్తేయడం అంటే ఉన్నోళ్ళు ఉంటారు, చూపించుకుంటారండి. లేనోడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అలాంటోడి గురించే కదా ఇప్పుడు వీళ్ళు పెట్టేది. అన్ని పథకాలు అంటున్నారు, పనికిరాని పథకాలన్నీ ఎందుకు? ఓ పనికొచ్చే పథకం మంచిది ఏదైనా అయితే బాగుంటుంది. ఇప్పుడు ముందు చదువుకున్న చాలామంది కాపీ పనులు చేసుకున్నారు, మళ్ళీ రిక్షాలు, ఆటోలు తోలుతున్నారు. ఈ ఎన్నాటికి ఏదైనా నిరుద్యోగంగా ఏదైనా జాబులు లాంటివి ఏదైనా వస్తే ఉపయోగం ఉంటుంది. ఇవన్నీ వేస్ట్, అనవసరమైన ఇచ్చి నాశనం చేయటం. జనాల్ని ఆ బండి వచ్చి ఇంటి ముందుకు వచ్చినా సరే వాళ్ళు రారు, బద్ధకస్తులు అయిపోతున్నారు. పని చేసుకోవాలంటే చేయట్లా. ఎవరు చేస్తున్నారండి? ఆ వత్తంలో పింఛను అయ్యొత్తనే అని ఆస్తూ ఉంటున్నారు. కానీ పని చేయడానికి బద్ధకం అయిపోయింది, మరీ దరిద్రం అయిపోయింది. పని చేసేవాళ్ళు ఎవరు కనబట్లా, తల్లిదండ్రులు చూసేవాళ్ళు ఎవరు కనబట్లా, చూసేవాడికి ఏమో యాల్బీ లేదు.